శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N17 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N17 రోడ్డు పిచ్చుకలపాలెం దగ్గర నుండి నెక్కల్ వరకు 7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించి ఇప్పటికొచ్చి మనం అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఈ రోడ్డుకు సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఈ రోడ్డుకు సంబంధించిన మాక్సిమం వర్క్స్ వచ్చేసి అనంతవరం విలేజ్ దాటిన తర్వాత అయితే చాలా వరకు పనులు కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి E8 to N17 రోడ్డు జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. ఈ జంక్షన్ దగ్గర బ్యాక్ సైడ్ లో రాక్ సాయిల్ ఉండడంతో దాన్ని తొలగించే పనులు అయితే చేస్తున్నారు. మాక్సిమం వర్క్స్ అన్ని ఇక్కడే జరుగుతున్నాయి. ఈ జంక్షన్ దాటిన తర్వాత కొండవీటి వాగు పైన ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాతే ఇది నెక్కల్లు విలేజ్ బ్యాక్ సైడ్ లో అయితే ఎండ్ అవుతుంది. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ N17 రోడ్డుకి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూపిస్తాను. నెక్కల్లు దగ్గర నుండి ఈ రోడ్డు మొత్తం ఎలా ఉంది, ఎంతవరకు పనులు కంప్లీట్ అయినాయి, అలాగే ఏ జంక్షన్లు ఈ రోడ్డు క్రాస్ అవుతుంది, ప్రెసెంట్ ఈ రోడ్డు మొత్తం ఎలా కనిపిస్తుందో డీటెయిల్ గా అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ N17 రోడ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ N17 రోడ్ వచ్చేసి E3 N17 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత స్టార్ట్ అయ్యి E9 N17 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళైతే ఎండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది మొత్తం ఎండింగ్ పాయింట్ అనమాట. ఈ ఎండింగ్ వైపే E9 రోడ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ వైపు నెక్కల్లు విలేజ్ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ కొండవిటి వాగుని కూడా ఇది క్రాస్ అవుతుంది. ఇక్కడే E8 రోడ్ అయితే ఉంటుంది. అంటే E8 N17 రోడ్ జంక్షన్ ఇది. ఇదంతా మీడియా సిటీ ఏరియా ఇది దాటిన తర్వాత E7 రోడ్డు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వైపు అనంతవరం విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడే E6 రోడ్డు అయితే ఉంటుంది. ఈ E6 రోడ్డు కూడా క్రాస్ అయిన తర్వాత ఇక్కడ E5 రోడ్డు నుండి కూడా ఇది క్రాస్ అవుతుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మీరు చూడొచ్చు. ఇదంతా జోన్ 4 అనమాట. ఈ E4 రోడ్ దాటిన తర్వాత ఇదంతా స్పోర్ట్స్ సిటీ ఏరియా, పిచ్చుకలపాలెం అలాగే దొండపాడు ఏరియా ఇదంతా. ఇక్కడే ఎండింగ్ వైపు E3 రోడ్తో అయితే ఇది ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి చూడండి, నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా ఇక్కడ మీరు చూడండి. ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ వచ్చేసి E9 రోడ్డు దాటిన తర్వాత కూడా వర్క్స్ అయితే జరిగినాయి. ఈ రోడ్డు 3+3 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. ఈచ్ క్యారేజ్ వే వచ్చేసి 11 మీటర్స్ విడ్త్ అయితే ఉంటుంది. ఇది 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే తో నిర్మిస్తున్న రోడ్డు అనమాట. ఇది RTL రోడ్డు. మధ్యలో వచ్చేసి MV పవర్ డక్ట్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడే E9 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది N17 E9 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E9 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లు విలేజ్ తో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి RVR కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా మీరు చూడండి, మాక్సిమం రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇటువైపు లెఫ్ట్ సైడ్ వైపు రైట్ సైడ్ వైపు ఏంటంటే అన్ని అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయినాయి. స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఇంకా ICT లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది నెక్కల్లు విలేజ్. అది ఇక్కడ ఒక ల్యాండ్ ఇష్యూ ఉండడంతో ఈ చిన్న బిట్ వరకు అయితే వదిలేశారు. ఇక్కడ ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇది దాటిన తర్వాత కూడా మీరు చూడండి, ఇక్కడే కొండవీటి వాగునైతే క్రాస్ అవుతుంది. ఈ క్రాస్ అయ్యే చోట బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్‌కి సంబంధించిన గడ్డర్లు ఇయన్నీ రెడీగా అయితే ఉంచుకున్నారు. ఇంకా గడ్డర్ లాంచింగ్ ఒకటి స్టార్ట్ చేయాల్సి ఉంది. నేను మ్యాప్‌లో చూపించాను కదా! ఇక్కడే E8 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది N17 E8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E8 రోడ్ వచ్చేసి మనకి కృష్ణాపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కల్లూరుతో ఎండ్ అవుతుంది. ఇది 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడే మొత్తం ఈ ఏరియా మొత్తం ఏంటంటే రాక్ సాయిల్ ఉండడంతో ఇక్కడ మొత్తం ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు. మధ్యలో మీరు MV పవర్ డక్ట్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చిన్న రోడ్డు కనిపిస్తుంది చూసారా? ఈ రోడ్డు వచ్చేసి అనంతవరం నుండి నెక్కల్లుకెళ్ళే రోడ్డు ఇది. ఇదే రోడ్డు నెక్కల్లు దాటిన తర్వాత పెదపరిమికి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ E7 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది N17 E7 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E7 రోడ్డు మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరం విలేజ్ తో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఆ రోడ్డు నిర్మాణ పనులు BSR కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ జంక్షన్ దాటిన తర్వాత మీరు చూడండి, MV పవర్ డక్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ మొత్తం అనంతవరం విలేజ్ అది.
ఇక్కడ కూడా ల్యాండ్ ఇష్యూ ఉండడంతో మొత్తం ఖాళీగా ఉంది అదంతా. ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇక్కడే E6 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది N17 E6 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E6 రోడ్ వచ్చేసి వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరం విలేజ్‌తో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 9.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఆ E6 రోడ్డు వైపు ఏంటంటే E6 N10 రోడ్ జంక్షన్ దగ్గర సిబిఎన్ గారి ఇంటి నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇది దాటిన తర్వాత రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ జోన్ 4 అయితే ఉంటుంది మొత్తం. ఇక్కడ నుండి రైట్ సైడ్ క్యారేజ్ వే వైపు చూడండి. రోడ్డు ఎలా కంప్లీట్ అయిందో. ఇంకా లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వైపు కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదొచ్చేసి N17 E5 రోడ్ జంక్షన్ అంటారు. E5 రోడ్ వచ్చేసి తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. ఈస్ట్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లన్నీ ఏంటంటే ఈ N17 రోడ్డు దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే ఎండ్ అవుతాయి. కొన్ని రోడ్లు అంటే E7, E8, E9 రోడ్స్ వచ్చేసి N18 రోడ్డు దాటైతే వెళ్తాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు మొత్తం ఏంటంటే డీబీఎం లేయింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అలాగే ఇదొచ్చేసి N17 E4 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E4 రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకులపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు మెగా కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ E6 దగ్గర నుండి E3 రోడ్డు వరకు ఆల్మోస్ట్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే డీబీఎం లేయింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. అంటే ఒక రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఇంకో వైపు అయితే వెళ్తున్నారు. ఈచ్ క్యారేజ్ వే వచ్చేసి 11 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది. ఈ N17 రోడ్డు విషయానికొస్తే ఏంటంటే E9 నుండి E6 వరకు చాలా వరకు వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా E6 రోడ్ దాటిన దగ్గర నుండి E3 రోడ్డు వరకు ఏంటంటే మాక్సిమం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు సీడ్ యాక్సెస్ రోడ్‌లోకెళ్ళి అయితే కలుస్తుంది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్‌ని E3 రోడ్ అని అయితే అంటారు. ఈ E3 రోడ్ వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ N17 రోడ్ జంక్షన్ దాటిన తర్వాత అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు దొండపాడు అలాగే పిచ్చుకొల్లపాలెం విలేజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి చూడండి ఇదంతా జంక్షను. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ మొత్తం ఏంటంటే ఇంకా నార్మల్ ఏరియా అది. రైట్ సైడ్ వైపు మొత్తం క్యాపిటల్ సిటీ ఏరియా. ఇక్కడ నుండి గ్రావిటీ కెనాల్ కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.